ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఆల్ ఓవర్ ఇండియాలో మీరెవరైనా కానీ తక్కువ పెట్టుబడితో సూపర్ స్టాకిస్ట్ అవ్వాలంటే, డిస్ట్రిబ్యూషన్షిప్ అలాగే డీలర్షిప్ కావాలి అంటే చాలా తక్కువ పెట్టుబడితోనే మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. కంప్లీట్గా కంపెనీయే మీకు టోటల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ బిజినెస్ని ఎట్లా చేయాలి, అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, కస్టమర్తో మనం ఎలా మాట్లాడాలి, అసలు ఇన్స్టలేషన్ ఎలా చేయాలి, ఈ ట్రైనింగ్ మొత్తం కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేసి మీకు ఫుల్ సపోర్టింగ్ ఇస్తారు. మీరు ఎర్నింగ్ చేసుకునేంత వరకు కూడా మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కంప్లీట్గా వేర్ హౌస్లో నేను స్టాక్ చూశాను. ఇదంతా కూడా కంప్లీట్గా స్టాకే అనమాట. ఇక్కడ 30 టైప్స్ ఆఫ్ మోడల్స్లో మీకు ఇషికా మార్బుల్ షీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇందులో ప్లెయిన్ కలర్స్ ఉన్నాయి, అలాగే డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇక్కడ షీట్స్ సైజెస్ వచ్చేసి 3mm, 1.5 mm, 1.2 mmsలో కంప్లీట్గా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇదంతా కూడా వేర్ హౌసే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం మొట్టమొదటిసారిగా తమిళనాడు నుంచి ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 స్టేట్స్కే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో మీకు సూపర్ స్టాకిస్ట్గా అలాగే డిస్ట్రిబ్యూషన్షిప్, డీలర్షిప్ అవకాశాన్ని కల్పించబోతున్నారు. ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి చెప్పడానికి మనతో పాటు కార్తీక్ అవైలబిలిటీలో ఉన్నారు. బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు సబ్స్క్రైబర్ అందరికీ నమస్కారం. సార్, ఇప్పుడు ఇషికా కంపెనీకి సంబంధించినటువంటి మెయిన్ ఐటమ్స్ ఏమున్నాయి? మనది ఇష్కా ఫ్యూచర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. మనది మెయిన్ చూస్తే పీవీసీ మార్బుల్ షీట్స్ అనగా సింగిల్ కలర్ మార్బుల్ షీట్స్, డబ్ల్యూపీసీ ప్యానల్స్, పీవీసీ ప్యానల్స్ అన్నీ అవైలబిలిటీ ఉంది. పీవీసీ మార్బుల్ షీట్స్ ఉంది, అనగా పీవీసీ క్లాడింగ్ ప్యానల్స్ ఉంది, అనగా డబ్ల్యూపీసీ ప్యానల్స్ ఉంది, ఫోమ్ టైల్స్ ఉంది, ఇవన్నీ ఉంది. సో ఇప్పుడు ముఖ్యంగా ఇషికా మార్బుల్ షీట్స్ అనేది అసలు ఎక్కడ యూజ్ చేస్తారు? ఫుల్గా మన హౌస్ అనగా వచ్చి థియేటర్స్, మాల్స్ అన్ని జాగాలో యూస్ చేస్తాం. ఎక్కడ అంటే ఏ ప్లేస్? వాల్స్లో యూస్ చేస్తాం. సీలింగ్ పీవీసీ క్లాడింగ్ అంతా వచ్చి ఫాల్ సీలింగ్కి యూస్ చేస్తాం. ఫాల్ సీలింగ్కి యూస్ చేస్తాం. నాకు కబోర్డ్ వర్క్స్ ఉంది. ఇప్పుడు మార్బుల్స్ అవి ఉన్నాయి కదండి బయట, బట్ దాన్ని కాస్ట్ వైజ్ చూస్తే అది చాలా ఎక్కువగా ఉంది. ఇది చూస్తే వాల్ పుట్టి కేర్ ఉంది కదా, అది వచ్చి లైఫ్ ఉంది. ఒక 2 years 4 years మళ్ళీ చేసే మరి ఉంది. బట్ ఇది వేస్తే ఒక 30 years 30 years వరకు ఇంకేం మెయింటైనింగ్ కూడా జీరో మెయింటెనెన్స్ మంది. ఓకే, ఇన్ కేస్ ఏదైనా డస్ట్ పడ్డం అట్లనే జస్ట్ ఒక వేస్ట్ క్లాత్ పెట్టి తుడుచుకోసం. నిజంగా ప్రాక్టికల్గా. ఓకే సార్, ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి? ఫైర్ ప్రూఫ్ ఉంది, వాటర్ ప్రూఫ్ ఉంది. ఫైర్ ప్రూఫ్ అంటే ఎలా సార్? ఎలా అంటే ఫైర్ వచ్చి స్ప్రెడ్ అవ్వదు. ఓకే, మెయింటైన్ ఇన్ కేస్ ఫైర్ యాక్సిడెంట్ ఏది వచ్చి అదే ఫైర్ యాక్సిడెంట్ ఏది అయ్యేంత కూడా ఏది అవ్వదు. ఓకే, తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయి సార్? అంటే కంపేరింగ్ విత్ మార్బుల్ ప్లస్ ఈ వాల్ పుట్టి కేర్, ఇవి టైల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాని ప్రకారంగా చూస్తే దీంట్లో ముఖ్యంగా మనం చూడాల్సినటువంటిది ఏంటి? ఇప్పుడు గ్రానైట్, మార్బుల్ కూడా కంపేర్ చేస్తే ఇంతే కాస్ట్ చాలా తక్కువ. ఎంత వేరియేషన్? ఒక 40 to 30% వచ్చి తక్కువగా ఉండు పర్సంటేజ్ కూడా. దీంట్లో ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ షీట్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? ఒక 30+ వెరైటీస్ ఉంది మన దగ్గర. 30+ వెరైటీస్ అంటే కలర్స్ చెప్తున్నారు, కలర్స్ డిజైన్స్ అంతా 30+ ఉంది. దీన్ని మనం ఎట్లా ఇన్స్టాల్ చేయాలి? జస్ట్ వచ్చి మన దగ్గర పేస్ట్ ఒకటి ఉంది, సిలికాన్ పేస్ట్ ఒకటి ఉంది. మరి మామూలుగా సిమెంట్ అంటారు, తర్వాత అవన్నీ అటాచ్, అది ఏదేమే మనకి ఇక్కడ అవసరం లేదు. జస్ట్ మన సిలికాన్ పేస్ట్ ఉంది, దానికి కూడా SR ఈటెక్స్ ఉంది. 2 అప్లై చేసి జస్ట్ అట్నే లేస్ వేయవలసింది. ఒకసారి టెక్నికల్గా చూపిస్తారా? చూస్తాం. ఫస్ట్ మన షీట్ ఎత్తుకోవాలి. ఏం సైజ్ కావాలో ఆ సైజు కనిపడిన మరి కట్ చేసుకోవాలి. దానికి ఈటెక్స్ SR ఉంది, అది వచ్చి షీట్లో అప్లై చేయాలి. సేమ్ యాజ్ వెల్ as వచ్చి వాళ్ళను అప్లై చేయాలి. దానికి కనుక మనది సిలికాన్ ఉంది, సిలికాన్ అదే మరి షీట్ ఫుల్గా వచ్చి అప్లై చేయాలి. సేమ్ యాజ్ వెల్ as వాళ్ళను అప్లై చేసేసి జస్ట్ షీట్ని ఎత్తి అట్నే లేసేయవలసిందా. జస్ట్ ఒక 2 to 3 minutes హోల్డ్ చేయాలి. దానికి కనుక రిలీజ్ చేసేసాం
అంతదే ప్రాసెస్, అంతే, ఇంత సింపుల్. అంతదే. సో ఇదంతా ఎట్లా సార్, వాళ్ళకి ట్రైనింగ్ మీరు ప్రొవైడ్ చేస్తారా, ఎలాగా, ఎన్ని రోజులు ట్రైనింగ్ ఉంటుంది? ఏమి ట్రైనింగ్, మామూలుగా మన కార్పెంటర్స్ ఉంటారులే, వాళ్ళే ఇట్లా మరి పని చేయవసం, వాళ్ళే చేయవసం. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి పీవీసీ ఫాల్ సీలింగ్ అనమాట. సో షీట్స్ మామూలుగా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఒక్కొక్క షీట్ వచ్చేసి 10 feet వరకు ఉంటుంది. మనకి పైన సీలింగ్ యూస్ చేస్తాం చూడండి. జస్ట్ ఇలా పెట్టి ఇలా అటాచ్ చేస్తే అటాచ్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా సీలింగ్కి ఇలా సీల్ చేస్తారనమాట. ఇక్కడ ఒక స్క్రూ ఫిట్టింగ్ వస్తుంది, కింద ఏం కనబడదు. లేటెస్ట్గా వచ్చినటువంటి టెక్నాలజీ ఫ్రెండ్స్. ఇక్కడ చూసాను నేను స్టాక్ మొత్తం కూడా డిఫరెంట్ మోడల్స్లో సుమారుగా ఈ మార్బుల్ షీట్స్లో అయితే 30+ కలర్స్ కానివ్వండి, 30+ డిజైన్స్ కానివ్వండి, అలాగే ప్లెయిన్ డిజైన్స్లో కూడా మీకు సుమారుగా ఒక 15+ వరకు ఉన్నాయి. అలా కాకుండా మీకు ఎవరికైనా కానీ మీ ఓన్ డిజైన్ కావాలి అంటే 1000+ వరకు వెరైటీస్ ఉన్నాయి. మీకు కావాల్సిన డిజైన్ ఏదైనా కానీ మీకు మార్బుల్ షీట్స్లో అవైలబిలిటీలో ఉంటాయి. సార్ ఇప్పుడు కొంతమంది ఎవరైనా గాడ్కి సంబంధించినటువంటి ఇమేజెస్ లేదా ఏదైనా సీనరీ పంపించారు, అటువంటివి కూడా షీట్స్లో ఏమైనా ప్రింటింగ్ చేయొచ్చు. అదే 100 మినిమం 100 పీసెస్ చేయాలి, మినిమం 100. సో ఎవరైనా కానీ కస్టమైజ్డ్ ప్రకారంగా అంటే మీకు కావాల్సిన మోడల్స్లో కనుక డిజైన్స్ కావాలి అంటే ఒక 100 షీట్స్ వరకు తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఒకసారి ఇక్కడ చూడండి. ఇదంతా కూడా మన గోడౌన్ అనమాట. ఆల్మోస్ట్ 3 floors గోడౌన్ ఉంది. ఒక గోడౌన్ మొత్తం కూడా మార్బుల్ షీట్స్ ఉన్నాయి, ఇషికా కంపెనీకి సంబంధించినవి. సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి ఏమున్నాయి సార్? సెకండ్ ఫ్లోర్ మొత్తం వాల్ క్లాడింగ్, నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్ లో ఫోమ్ షీట్స్ ఉంది. ఫోమ్ షీట్స్ ఇట్లా 3 floors కూడా కంప్లీట్ గా మీకు స్టాక్ అనేది ఎనీ టైం రెడీగా ఉంది. మీరు ఇవాళ గనక స్టేట్ వైడ్ గా కానీ డిస్ట్రిక్ట్ వైడ్ గా కానీ ఒక లొకేషన్కి కానీ తీసుకుంటే ఈ రోజే మీకు స్టాక్ డెలివరీ ఇచ్చేంత స్టాక్ అవైలబిలిటీలో ఉంది. సో కంప్లీట్గా సూపర్ స్టాకిస్ట్ అవ్వాలంటే ఏంటి, డిస్ట్రిబ్యూషన్ షిప్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మార్జిన్స్ ఎలా ఉంటాయి అనేది కంప్లీట్గా మనం ఆఫీస్కి వెళ్ళి తెలుసుకుందాము. ఇది వేరే హౌస్ అనమాట. సో ఒకసారి ఆఫీస్కి వెళ్దామా. సో సార్ ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారనుకుందాం. సో వాళ్ళకి ప్రాఫిట్ అండ్ మార్జిన్ ఎలా ఉంటుంది? ఒక 40 to 50% వచ్చి ప్రాఫిట్ ఉంది. ఓకే, అంటే మీరు చెప్పేది డిస్ట్రిబ్యూటర్కే లేకపోతే సూపర్ స్టాక్స్కే ఎట్లాగా? కామన్గా అందరికి ఆ ప్రాఫిట్ వచ్చే మరి ప్లాన్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ కానివ్వండి సూపర్ స్టాక్స్గా ఏ లొకేషన్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు? ఆంధ్ర, తెలంగాణలో అన్ని జాగ్రత్తగా వ్యాకెంట్ ఉంది. ఓకే, ప్రాసెస్ ఎలాగా అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? జస్ట్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, అంత గైడెన్స్ మేము ఇస్తాం. ఇది వచ్చి మన కేటలాగ్ అనమాట. ఓకే, దీంట్లో అన్ని డిజైన్స్ ఉంది. ఇది ఎంత చూస్తుంటే ఎంత సింగిల్ కలర్ లా. ఓకే, ఇది వచ్చి టెక్స్చర్, ఇది వచ్చి ఫీల్స్ జస్ట్ మీరు ఫీల్స్ వుడెన్ ఫినిషింగ్ టైప్ లో ఉంటుంది ప్లస్ టెక్స్చర్ అంటే ఫీలింగ్. ఓకే, ఇది టచ్ చేస్తుంటే ఏంటంటే మామూలుగా ఇది స్మూత్ గా ఉంది కదా, ఇది టెక్స్చర్ మోడల్లో మనం ఇలా టచ్ చేస్తే కనుక ఫీల్ అనేది అవుతాం. సో ఇంకోటి ఏంటంటే సార్, మినిమం స్క్వేర్ ఫీట్ మనకి ఎంతలో స్టార్ట్ అవుతుంది వీటిలో ఏదన్నా కానీ తక్కువ ప్రైస్ లో మనకి మినిమంలో అంటే ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి? మనది పీవీసీ క్లాడింగ్ ఒకటి ఉంది, అది వచ్చి కస్టమర్ డైరెక్ట్ కస్టమర్ కి 35 ఉండి ఇస్తాం మనం. 35 స్క్వేర్ ఫీట్. ఓకే, ఇది ఇంత గ్రానైట్ ప్యాటర్న్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా గ్రానైట్ ప్యాటర్న్ అన్నమాట. ఎక్సలెంట్ గా ఉంది. ఇవి అన్ని రెడీ స్టాక్ గా ఉంది. మొత్తం స్టాక్ అంతా మీకు ఇందాక వేర్ హౌస్ చూపించాను కదా, కంప్లీట్గా ఈ స్టాక్ అంతా కూడా మీరు ఎవరైనా కానీ క్యాట్లాగ్. సో ఇక్కడ ఒక కోడ్ ఉంటుంది అనమాట. మీరు కాల్ చేస్తే వాట్సాప్కి కానీ ఏదైనా మెసేజ్ చేస్తే ఇక్కడ మీకు మోడల్స్ అన్ని ఒక కోడ్ సెండ్ చేస్తారు. సో ఆ కోడ్ని చూసి మీకు ఏ మోడల్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా వాట్సాప్లో అట్లా వీడియో కాల్ కనుక చేస్తే కనుక మీకు ఏమేమి మోడల్స్ ఉన్నది అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఇంటర్లాకింగ్ సిస్టమ్ టైప్లో ఉంటుందండి. ఇట్లా లాక్ చేస్తారు. ఇట్లా లాక్ చేసిన తర్వాత సీలింగ్కి పైన ఇట్లా అటాచ్ చేస్తే కనుక స్క్రూ ఫిట్టింగ్ వస్తుంది. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. చాలా ఇన్స్టలేషన్ అనేది అసలు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ. అంటే వాల్స్కి కావచ్చు, సీలింగ్కి కావచ్చు. వాల్స్కి అయితే జస్ట్ బాండ్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇట్లా వాల్ కటింగ్ చేస్తే చాలు, అంటుకుపోతుంది. మనం వాల్స్కి కానీ సీలింగ్కి కానీ ఏదైనా ఇన్స్టాల్ చేసిన తర్వాత సపోజ్ ఎక్కడైనా
రెంట్గా ఉన్న చోట మీరు ఇదంతా చేయించుకున్నారు, మీరు ఓన్ హౌస్ కట్టుకున్నారు, అక్కడ ఇది మొత్తం మెటీరియల్ కనుక షిఫ్ట్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ మెటీరియల్ మొత్తం కూడా ఎక్కడ చిన్న డ్యామేజ్ అవ్వకుండా మీరు రీఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇషికా మార్బుల్ షీట్స్కి సంబంధించినటువంటి ఎవరైనా కానీ సూపర్ స్టాకిస్ట్గా కానివ్వండి లేదా డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనపడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. కార్తిక్ గారు మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 స్టేట్స్కే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కానీ మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇషికా కంపెనీకి సంబంధించినటువంటి మార్బుల్ షీట్స్ ఉండేటటువంటి వేర్ హౌస్ చాలా పెద్ద గోడౌన్ ఇది. ఆల్మోస్ట్ ఆల్ టోటల్గా 3 ఫ్లోర్స్లో మెటీరియల్ మొత్తం స్టాక్ రెడీగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను తమిళనాడులోని వేలూరు డిస్టిక్లో, ఇది నియర్ బై ఆంధ్ర బార్డర్ అనమాట, అంటే చిత్తూరుకి దగ్గరలో మనకి అవైలబిలిటీలో ఉంది. కాబట్టి కంపెనీ వాళ్ళు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక కూడా ఇక్కడికి దగ్గరే అవుతుంది. సో ఈ 4 స్టేట్స్కి ముఖ్యంగా వీళ్ళు ఇప్పుడు సూపర్ స్టాకిస్ట్ కోసం, డిస్ట్రిబ్యూషన్షిప్ కోసం, డీలర్స్ కోసం వెతుకుతూ ఉన్నారు. సో ఇమీడియట్గా మీరు ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్కి కనుక కాల్ చేస్తే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.
Yeah.